ఆర్తుల కన్నీళ్లు తుడవాలనే ఆలోచనతో, సమాజ సేవా దృక్పథంతో జనసేన అమెరికా ఎన్ఆర్ఐ ప్రతినిధులు దివిసీమకు అందించిన సహాయం స్ఫూర్తిదాయకం అని అవనిగడ్డ ఎమ్మెల్యే మందలి బుద్ధప్రసాద్ అన్నారు. అమెరికా ఎన్ఆర్ఐ ప్రతినిధుల ఆధ్వర్యంలో అవనిగడ్డ మండలం పులిగడ్డ, పల్లెపాలెం, ఎండ్లకల్లో 20 లక్షల విలువైన బియ్యం, సరుకులు అందజేసిన జనసేన అమెరికా నాయకులను ఆయన తన స్వగృహంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతూ, కృష్ణానది కరకట్టల సామర్థ్యానికి మించిన స్థాయిలో వచ్చిన వరద ముప్పు దివిసీమకు వెంట్రుకవాసిలో తప్పి పెను ప్రమాదం తప్పిందని, నియోజకవర్గ ప్రజలు ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా బయటపడ్డారన్నారు. అలాగే తిరుపతి నుంచి వచ్చిన మధుబాబు గారు జనసేన నాయకులు, వారి కుక్కలిగడి కొత్తపాలెంలో బాధితులకి వారి భోజన ఏర్పాట్లు గత 2 రోజులుగా చేస్తూ వస్తున్నారు. నిజంగా ఏంటంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి వారి మీద ఉన్న అభిమానంతో కానివ్వండి, వారి పిలుపు మేరకు కానివ్వండి, ఒక సమాజ సేవా దృక్పథంతో ఆర్తులు కన్నీళ్లు తొడవాలని చెప్పన్న ఆలోచనతో వీరి సహాయ కార్యక్రమం తలపెట్టడం చాలా సంతోషదాయక విషయం. ఇది చాలా పెద్ద విపత్తు. గతంలో మన వరదలు వచ్చినాయి, కానీ ఇంత పెద్ద ఎత్తున వరద రావడం ఎప్పుడు కూడా మనం చూడలేదు. అయితే వెంట్రుక వాసులు ఇవాళ బయటపడతాయింది. ఎందుకంటే దాదాపు 11 లక్షల పైన వరద నీరు వచ్చింది. అదే ఒక అడుగో 2 అడుగులో కానీ పెరిగి ఉంటే మొత్తం అంతా కూడా ఇవాళ కృష్ణ అర్పణం అయిపోయే పరిస్థితి వచ్చేది. ప్రత్యేకించి రైతాంగం కూడా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కేవలం ప్రభుత్వమే కాకుండా మానవత హృదయం ఉన్న ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతలకు తోడ్పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 1977 నవంబర్ 19న దివిసీమ ఉప్పినప్పుడు అంతర్జాతీయంగా ఉన్న స్వచ్ఛంద సేవా సంస్థలను కూడా కదిలిచ్చి ఆ రోజున మరుభూమిగా మారిన దివిసీమగా చేశారు. అలాగే ఈ రోజున మళ్ళా అనేక మంది వదాన్యులు, మానవతామూర్తులు తమ యొక్క దాతృత్వాన్ని చాటుకొని ఈరోజు సహాయాలకి ముందుకు రావడం చాలా సంతోషదాయక విషయం.